ఎంత ఎర్లీగా మనం రోజు చూసుకుంటే ఫ్రీగా ఉంటుంది కదా, మీరు ఫ్రీ అవుతారు. ఇది అయిపోయింది వాడు కాదు ఇంకోటి ఉన్నాడు కదా, దీనికి చేస్తారు డిజైనింగ్ వాళ్ళు చేసేస్తారు. టెంపుల్లో పూజ చేద్దాం అన్నారు, ఆ డిస్టెన్స్లో పూజ చేస్తారు. Nine MOUs, MEPMA, DRDA, MSF, launching of new schemes, Shakti app, Lakshapati, banking. లేట్ అయినా లేటెస్ట్గా మంచి ప్లేస్ సెలెక్ట్ చేశారు. లేట్ అయినా ప్లేస్ మంచి సెలెక్ట్ చేశారు. ఇక్కడ ప్రోగ్రాము మేము పార్టీ తరఫున చాలా గ్రాండ్ సక్సెస్ చేశాం ఆ సైట్లో. రేపు కూడా మీకు బాగా దొరుకుతుంది. నైటే మొత్తం కంప్లీట్ అయిపోయింది. 10 కాదండి మేడం, పెద్ద రిలాక్స్ మీరు కాకపోతే వాళ్ళకి అదే పగల రెస్ట్ తీసుకుంటారు. రేపు వాళ్ళ వర్క్ ఆగింటుంది. కాదు రెన్యువల్ మేడం చెప్తే రెన్యువల్ వేసేయమంటారు. ఎస్సీ గారు రెన్యువల్ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ ఎక్కడ ఎప్పుడు ఎన్ని గంటలు ఎలాంటి దానిలో పెడుతున్నారు? అక్కడ పెడతారు, ఇక్కడ పెడతారా? దీనికి ఇందులో ఉంటే సార్ చేస్తారు, చూసుకుంటా లోపల పెడతారు. ఉంటే మాత్రం ఆ సార్కి యాక్సెస్ ఉంటే చూసుకుంటాం. ఇక్కడ బెటర్ మీరు ఇక్కడ ఉంటే విజిట్ చేస్తారు. ఇక్కడ 35 మెంబర్స్ వస్తుంది. సార్ వచ్చే పెట్టుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. రేపు 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతం అయినటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపూర్లో జరుపుకోవటం చాలా సంతోషం. ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ 47లో కూడా మహిళలదే కీలకం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించాలి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్మా అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంఓయూలు చేసుకోబోతున్నారు. దాంతోపాటు ఈరోజు మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ ముఖ్యంగా అన్ని రకాల వర్గాలటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక 2 hours ఇంటరాక్షన్ చేస్తుంటారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు
తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని భరోసాని కల్పిస్తూ ముందుకు తీసుకునే కార్యక్రమం మొన్న జీడీ నెల్లూరులో జరిగింది. ఈరోజు మార్కాపూర్లో జరిగిపోతూ ఉంది. తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు. ఉత్సాహంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు.